దేవానికి స్తోత్రం యేసయ్యా, నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. ఈ సమయమందు తండ్రి ఎంతమంది అయితే సైబర్ నేరగాళ్ళు ఉన్నారో తండ్రి, వారందరినీ మీరు మార్చమని వేడుకొనుచున్నాను ప్రభువా. అయ్యా మరి తండ్రి, అనేక మంది అకౌంట్లలో ఉన్నటువంటి నాయన అయ్యా మరి డబ్బును తండ్రి వారి యొక్క అకౌంట్ హ్యాక్ చేసి ప్రభువా మరి నాయన వారి డబ్బునంతా తండ్రి కాజేస్తున్నారు తండ్రి. దేవా, మీరే అటువంటి సైబర్ నేరగాళ్ళను ప్రభువా నీ నామములో మార్చమని వేడుకొనుచున్నాను తండ్రి. సిలువలో ఉన్నటువంటి దొంగతో అయ్యా నువ్వు మాట్లాడి ప్రభువా ఆ యొక్క సిలువలో ఉన్న దొంగను మార్చిన దేవుడు తండ్రి, నీ పాదములకై స్తోత్రంలో నాయన. యేసయ్యా మరి తండ్రి, ఎంతమంది అయితే నాయన ఈ విధంగా సైబర్ నేరాల చేత ప్రభువా నాయన, దొంగతనాల చేత, అక్రమాల చేత, అన్యాయాల చేత ప్రభువా ఇతరుల యొక్క సొమ్మును కాజేస్తున్నారో తండ్రి, ఇతరుల యొక్క డబ్బును అయ్యా మరి తండ్రి అక్రమంగా తీసుకుంటున్నారో తండ్రి, మీరే వారందరినీ మార్చమని వేడుకొనుచున్నాను. అయ్యా మరి నువ్వు జక్కయ్యతో మాట్లాడినప్పుడు అయ్యా నేడే నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని జక్కయ్యతో నువ్వు మాట్లాడినప్పుడు ప్రభువా, జక్కయ్య తన అక్రమంగా సంపాదించినటువంటి సంపాదన అంతా అయ్యా మరి 4 గంటలు తిరిగి ఇచ్చేశాడు ప్రభువా. మరి నాయన, నేటి దినాలలో ఎంతమంది అయితే ఈ విధంగా అక్రమంగా అయ్యా మరి డబ్బు సంపాదిస్తున్నారు, అన్యాయంగా డబ్బు సంపాదిస్తున్నారు దేవా. అయ్యా అనేకులు ధనవంతులగుటకు ప్రయాస పడుతున్నారు తండ్రి, మీరే వారందరినీ మార్చమని వేడుకొనుచున్నాను ప్రభువా. అయ్యా మరి ధనవంతులకు దేవుని రాజ్యం లేదని సెలవిచ్చిన దేవుడు తండ్రి, అయ్యా నీ పొరుగు వారి ఎద్దునైనను మరి గాడిదనైనను అయ్యా మరి ఇంటినైనను భార్యనైనను దేనిని ఆశింపకూడదని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. నా తండ్రి, నీ పాదములకి స్తోత్రంలో నాని ఎంతమంది ఈ విధంగా అయ్యా మరి సైబర్ నేరాల చేత, దొంగతనాల చేత, మోసాల చేత ప్రభువా మరి నాయన అయ్యా మీకు వీసా ఇప్పిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని అయ్యా మరి రకరకాలైనటువంటి మోసాల చేత డబ్బు సంపాదించి జనులను మోసం చేస్తున్నారు తండ్రి, మీరే వారందరినీ మార్చమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. లోకము బలాత్కారం చేత, పాపము చేత, అంధకారం చేత నింపబడి ఉన్నది తండ్రి. ఈ లోకపు యుగ సంబంధమైన దేవత వారి కన్నులకు గుడ్డితనము కలుగ చేసి నాయన మరి తండ్రి వారి ఎటువంటి పాపాలు చేయడానికైనా వెనుక తీయడం లేదు ప్రభువా. నా తండ్రి, మీరే వారిని అందరినీ నీ నామములో రక్షించమని వేడుకొనుచున్నాను. యేసయ్యా, నీ రాకడ అతి సమీపముగా ఉందని సెలవిచ్చిన దేవుడు తండ్రి, నీ రాకడ సమయం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.